మనం ఎవరి కోసమో దేవుణ్ణి పక్కన పెడుతున్నామంటారా లేదంటారా? ఫర్ ఎగ్జాంపుల్‌కి ఒక సండే ప్రేయర్‌కి రావాలనుకోండి. వాళ్ళ యొక్క మేనేజర్ దగ్గర నుంచి అర్జెంట్ కాల్ వచ్చిందనుకోండి. ఎవరికి ప్రయారిటీ ఇస్తాం మనం? ఎలాగైనా నేను ఆఫీస్‌కి వెళ్ళాలి. సారీ నేను ఈరోజు ప్రేయర్‌కి రావట్లేదు. అంతే కదండీ! లేదనంటే ఏదైనా ఫంక్షన్ వచ్చిందనుకోండి. దేనికి ప్రయారిటీ ఇస్తాం? ఆ రోజే ప్రేయర్ ఉందనుకోండి. ఆ రోజే సండే వచ్చిందనుకోండి. వేరే రోజుల్లో వచ్చాయనుకోండి వెళ్తారు. అది కాకుండా సండే రోజు వచ్చిందనుకోండి ఏమంటారండి జనరల్‌గా? మనం ఆలోచన చేసినట్లు ఇది నాకు చాలా విలువైనటువంటి ఫంక్షన్ అండి. దీనికి ఖచ్చితంగా నేను అటెండ్ అవ్వాలి. కాబట్టి ఈరోజు నేను ఇంట్లో ప్రార్థన చేసుకొని వెళ్ళిపోతానులేండి అంటారు. ఆఫీస్‌లో కూడా కొన్ని పార్టీస్ ఇస్తూ ఉంటారండి. మరి అక్కడికి వెళ్ళామనుకోండి, కొంచెం అందరి బలవంతం మీద వెళ్ళానండి. అంటే మరి నేను వెళ్ళకపోతే ఏదో అనుకుంటారు కదా! నేను కలవట్లేదు అనుకుంటారు కదా! సో వాట్? కలవట్లేదు అనుకున్నారు ఏమవుతది? నా జాబ్ పోయిద్ది కదండీ! అంటే నీకు ఇచ్చినటువంటి జాబు కేవలం నీ శక్తిని ఆధారం చేసుకొని వచ్చిందా? లేదు అనంటే దేవుడిని ఆధారం చేసుకొని వచ్చిందా? అంటే మనం ఆలోచన చేయాలి. అంటే నీ యొక్క టాలెంట్ చూసి ఇచ్చారా? లేదు అనంటే దేవుడు నీ మీద దయ చూపించి నీకు ఆ జాబ్ వచ్చేలా చేశారా?